శుభములు కలుగు నీకు. ఎక్కడికి బాబు? అదేనండి, నా రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే అరుంధతి ఇప్పుడు నీ గదిలో ఉందా బాబు? అదే కదా చెప్తుంది. త్వరగా వెళ్ళండి. అలాగే బాబు, వెళ్తున్నా. ఇదేంటి, అమ్మ విక్కీ గదిలోకి వెళ్తుంది? అరుంధతి ఇక్కడ లేదే. అత్తగారు విక్కీని చూడ్డానికి విక్కీ గదిలోకి వెళ్తుంది. ఆ గదిలో అమ్మ ఉంది, విక్కీ ఏమో బయటే ఉన్నాడు. అంటే అరుంధతి అత్తయ్య గారు కళ్ళు తెరవగానే ఆ గదిలో ఇప్పుడు విక్కీని చూడరు, అమ్మని చూస్తారా? అంటే విక్కీ అమ్మని తిట్టించడానికి చాలా దుర్మార్గపు ప్లాన్ వేశాడనమాట. ఇప్పుడు అమ్మని అలర్ట్ చేయాలి, ఆ గదిలో నుంచి బయటికి తీసుకొచ్చేయాలి. ఎలా? నేనేమో అమ్మతో మాట్లాడడం లేదు. వెంటనే ఏదో ఒకటి చేసి అరుంధతి అత్తయ్య గారు కళ్ళు తెరిచేలోపు అమ్మ నా గదిలో లేకుండా చేయాలి. విక్కీ, విక్కీ, నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? ఇన్నేళ్లుగా నిద్ర లేవగానే నా కొడుకు మొహమే చూస్తున్నాను. ఈ రోజు వరకు అది ఎప్పుడూ తప్పలేదు. కానీ నీ వల్ల ఈ రోజు అది బ్రేక్ అయిపోయింది. నేను మామూలుగానే చూడ్డానికి ఇష్టపడని నిన్ను నీ మొహం ఈరోజు నిద్ర లేవగానే చూశాను. అసలు ఎందుకు వచ్చావు ఈ రూమ్లోకి? నిన్నెవడు రమ్మన్నాడు ఇక్కడికి? నీకు ఆల్రెడీ చెప్పాను,
ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు అని. ఆయన ఎదుటి వాళ్ళ ఇళ్లల్లో ఉంటూ ఇలా పద్ధతి లేకుండా ప్రవర్తించడానికి కొంచెం కూడా చేయమనిపించిందా? అసలు ఇలాంటి పని చేసినందుకు నిన్ను ఇప్పుడే మెడపట్టి బయటికి తోసేయాలి. కానీ నీ చిన్న కూతురికి పొంగు పోసిందనే ఒకే ఒక్క కారణంతో నిన్నిక్కడ ఉండనిస్తున్నాను. బయటికి పో, బయటికి పో. Get out from this room, from this room, from this room, from this room. అరుంధతి, మీ ఇల్లు నాకు కొత్త. అందుకే పొరపాటున హాసిని ఉన్న గదిలోకి వెళ్లకుండా ఈ గదిలోకి వచ్చేశాను. ఇది అల్లుడిగారి గదని నాకు తెలీదు. తెలియకొచ్చినందుకు నన్ను క్షమించు. మళ్ళీ ఇంకెప్పుడు ఈ గదిలోకి రాను. ఆడది చెయ్యాల్సిన పనులు మగాడు చేస్తే బావుండదల్లుడు గారు. వికీ, భలే ప్లాన్ చేసావు వికీ. కరెక్ట్ గా దొరికేసింది కృష్ణ తులసి. కానీ నేను ఆ సీన్ని మిస్ అయిపోయాను. కంగారు పడకు రేఖ, ఇలాంటి సీన్లు ముందు ముందు చాలా ఉంటాయి. చాలా హై రేంజ్లో ఉంటాయి. హే లొట్టి పుట్టి లొట్టి, మీ అమ్మకి ఏడిపించి ఏదో గొప్ప పని చేసినట్టు ఒకరి భుజం ఒకరు చర్చుకుంటారా? ఇప్పుడు మీరు రీల్ చేశారు కదా, నేను మీకు దాని రియాక్షన్ చూపిస్తాను. అది మీరు కోరుకునే హై రేంజ్ లోనే ఉంటుంది. నువ్వు కావాలనే ఇదంతా చేసావని అమ్మకి డౌట్ ఏం రాలేదు కదా? రాలేదు అని నువ్వెలా అనుకుంటున్నావు విక్కీ?